హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు ఈరోజు. ప్రజెంట్ అయితే పక్కన పోలేరమ్మ టెంపుల్లో రేపటి నుంచి అయితే జాతర స్టార్ట్ అవుతుంది. ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లైటింగ్ వేశారు, మిగతా ఇంకైతే ముగ్గులు వేస్తున్నారు. ఏవో చిన్న చిన్న పూజలు అయితే జరుగుతున్నాయి. నేనైతే వీడియో అయితే షూట్ చేస్తాను. చూసి ఎలా ఉంది అంటే అనేది కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా అడగకూడదు కానీ కొంచెం బాధ అయితే వేస్తుంది. నాకంటే వెనక ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా గ్రోత్ అనేది బాగుంది. మరి నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదు. ఏదైనా మీరు అంటే ఇలా కాదు ఇలా చెయ్యి, ఈ కంటెంట్ తీసుకో అని చెప్పైనా సజెస్ట్ చేసినా నేను దాన్ని ఫాలో అవుతాను. ఇంకా అసలు నా వ్లాగ్స్ అనేవి ఎలా ఉన్నాయి, బాగున్నాయా, నచ్చుతున్నాయా, క్లారిటీ ఉన్నాయా, కంటెంట్ ఎలా ఉంది అనేది మీరు కమెంట్ చేస్తేనే నాకైతే అర్థమవుతుందండి. వ్లాగ్స్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ నా కోసం నాకు ఈ చిన్న సపోర్ట్ అయితే చేయండి. నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఏమనుకోవద్దు ఇలా అడుగుతున్నానని. వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నాకు ఈ చిన్న హెల్ప్ చేశారంటే నేను చాలా అంటే చాలా మర్చిపోలేను. నేను ఏమనుకొని యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నేనైతే క్విట్ తలుచుకోలేదు. నా ప్రయత్నాలు అయితే నేను చేస్తాను. చూద్దాం ఎంతవరకు అవుతుందో. సో ఫస్ట్లీ లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్ స్టార్టెడ్. సో చెప్పాను కదా, పక్కన టెంపుల్ అయితే లైటింగ్ అనేది జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ అయిపోయింది నాకు తెలిసి. ఇక్కడ నుంచి అయితే క్లియర్గా కనిపిస్తుంది. నేను దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను ఎలా ఉందనేది. సో వీడియో మీరు కూడా ఏంటంటే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసి వీడియో ఎలా ఉందనేది కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ జాతరకి సంబంధించిన వ్లాగ్స్ అయితే 3 days అయితే జాతర జరుగుతుంది. ఈరోజు మండే, రేపటి నుంచి అయితే జాతర స్టార్ట్ అవుతుంది. మంగళవారం నుంచి 3 days అయితే జరుగుతుంది. నేను డైలీ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. వ్లాగ్ అనేది కూడా షూట్ చేస్తాను. సో మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేశారంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను తీసుకెళ్తాను, వెళ్ళి దగ్గరికి అయితే చూపిస్తాను. అంతవరకు ఈ లోపల సబ్స్క్రైబ్ చేసేయండి. మర్చిపోకుండా నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకు వస్తాను. ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయను. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా ప్లీజ్. మీరు చేస్తారు నాకు తెలుసు. ఫాస్ట్గా మనమైతే ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అక్కడ ఏమేమి జరుగుతుందో చూద్దాము. నేను అటు సైడ్ నుంచి చూశాను, ముగ్గులేస్తున్నారు. పూజ కూడా అయిపోయింది. మనమైతే వెళ్ళి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఏం చేస్తున్నారు? హాయ్ హాయ్. చాక్లెట్ అదే రోజు పుట్టినరోజే. చాక్లెట్ సూపరా. ముగ్గులన్నీ కూడా బాగా వేసారు. ఇంకా రంగులు కావాలి, ముగ్గులు తెచ్చి రంగులు తొక్కేస్తారా అంటే అక్కడ అక్కడ వేసుకుని ఇక్కడ తొక్కేస్తారు. అక్కడ ఎందుకు లెగలేదు. మట్టి వెళ్ళిపోయింది. ఈసారి లైటింగ్ భలే ఉందంటే, లైటింగ్ బాగుంది ఈసారి. అంటే ఇంతకుముందు ఇంతవరకే కదా, సగమే కదా వేస్తుందా, సగం వేస్తున్నారు. ముగ్గులు కూడా బాగా వేసారు.
ఏదో నువ్వే చెప్పేసి మొత్తం ఆల్కార్డు తీసుకున్నాను చెప్పలేదు కానీ ఏదో తగ్గించి మాత్రం చెప్తా ఎడదీస్తే ఏమొస్తుంది ఆడపోయి వస్తే కట్ట వెళ్తా అటు కూడా వెళ్తా. ఇప్పుడు కట్టది గుడి మీద వీటిలో ఏమి ఇస్తుందో లైట్లు ఇస్తుందో ఇవే ఇస్తుందో చూసాను ఏమైనా కనపడుతుంది వీడు కానీ నేను కూడా కనపడాలి మనం మాట చెప్పి కూడా అర్థం మనకి గుడికి ఆ పిల్ల నై కాదు. మీ అక్క ఏ వేరే వెనకాలంటాడు నువ్వే చూసుకో వెనకంటే వెనక కాదు ఇచ్చేది నిదానంగా పెట్టేసుకుంటాలే. నేను ఇక్కడ ఏంట్రా ఇక్కడ మళ్ళీ ఇప్పుడు పూజలు చేస్తాం. అమ్మా చూడు పూరికులు ఇటు చూడమ్మా.
గాయస్ లైటింగ్ అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదా. అమ్మవారి లైటింగ్ కూడా చాలా బాగుంది. మెయిన్ రోడ్లో కూడా అక్కడ లాస్ట్ కనిపిస్తుంది కదా, అదైతే మెయిన్ రోడ్ హైవే అండి. అక్కడ కూడా లైటింగ్ చాలా బాగుంది. కానీ నేను ఇప్పుడైతే అంత దూరం వెళ్ళలేను. మా హస్బెండ్ని వెళ్ళి వీడియో అయితే తీసుకురమ్మంటాను. చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుందండి. ఒక 2-3 డేస్ ఇలా ఇంటి ముందు సందడిగా అయితే ఉంటుంది. తర్వాత మొత్తం తీసేసాక మొత్తం బోసిపోతుంది, ఏదోలా ఉంటుంది. బాగా ఎంజాయ్ చేస్తాము. డీజే ప్రోగ్రామ్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. అవి కూడా వ్లాగ్స్ తీసి అయితే నేను పెడతాను. ప్రజెంట్ అయితే లైటింగ్ అయితే చాలా బాగుంది. అక్కడ ముగ్గులు కూడా వేశారు, ముగ్గులు కూడా చాలా బాగున్నాయి, చూపిస్తాము. వస్తుంది నిదానంగా వస్తుందా? ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. టెంపుల్ దగ్గర నుంచి వచ్చేసాము. బాబు నిద్ర వస్తుందంటే పడుకోబెట్టేశాము. బాబుకి ఫుడ్ అయితే నేను టెంపుల్కి వెళ్ళక ముందే పెట్టేశాను. అంటే ఒకసారి వెళ్ళేసి మధ్యలో ఒకసారి వచ్చి పెట్టేశాను. సో బాబుకి ఇక నిద్ర వచ్చేసింది, బాబుని పడుకోబెట్టేశాను. ఇక మేము కూడా డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకొని పడుకునేస్తాను. ఇక ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి, ఇంతవరకేను. మనకి రేపు మార్నింగ్ నుంచి జాతర స్టార్ట్ అవుతుంది. అంటే మార్నింగే సర్దిపోస్తారు, ఈవినింగ్ అయితే కుంకుమ పూజ ఉంటుంది. నేను అవి కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. అంటే ఇప్పుడైతే మనకి ఎవరైతే జనాభా అంటే భక్తులు అయితే ఎవరు లేరు, మార్నింగ్ వస్తారండి అందరూ. నేనైతే మ్యాక్సిమం షూట్ చేస్తాను, ట్రై చేస్తాను. అలాగే మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీ చిన్న సపోర్ట్ అయితే నాకు అందిస్తారని కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి వీడియో ఎలా ఉందనేది కమెంట్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే నేను కూడా మీ కుటుంబంలో ఒక దాననుకొని నన్ను స్వీకరించి నన్ను ఆదరిస్తారని మంచిగా అనుకుంటున్నాను. నాకు మీ చిన్న సపోర్ట్ అందిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇక వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఉంటాను, బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్. ఇందాక చెట్టుకి వేపాకు అయితే విరుస్తున్నారు కదా, అది ఇందాకైతే చుడుతూ ఉన్నారు కదండి గడ్డికి. సో దాంట్లో అయితే పెట్టడానికి వేపాకు అయితే ఇక్కడ ఉండేదంతా కోసుకొని వెళ్ళారు. సో మంచి పనికే కదా అని చెప్పి నేను కూడా తీసుకోమన్నాను. మొత్తం పడిపోయింది, మార్నింగ్ చిమ్ముకుందాం మనం. సో వేపాకు అయితే ఇందాక అందుకే విరిచారు. ఏం ఇబ్బంది లేదు, మళ్ళీ వచ్చేస్తుంది ఫ్రెష్గా. ఈ వేప చెట్టు ఉండడం వల్ల ఏంటంటే మనకైతే చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది, గాలి కూడా బాగా వస్తుంది. ఇదైతే నేను ప్రజెంట్ అయితే ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను వీడియో. గాలి అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఏంటని బయటకు వచ్చి చూస్తే గాలి వస్తుందండి, వర్షం పడేలా ఉంది. పాపం వాళ్ళైతే చాలా కష్టపడి ముగ్గులు అయితే వేసారు. చూడాలి వర్షం ఏమైనా వస్తుందా, ముగ్గులు పోతాయా అని. చాలా చల్లగా అయితే ఉందండి. నేను ప్రజెంట్ వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను. చూసేసరికి గాలి ఎక్కువ వస్తుంది. మేబీ వర్షం రావచ్చు, రాకుండా ఉంటే బెటర్. అంటే పాపం కష్టపడి ముగ్గులైతే వేశారు, వాళ్ళ కష్టాన్ని వృధా కాకూడదు. సో వీడియోని చూసి ఎంజాయ్ చేసేయండి.
మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది చెప్పండి. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా, ఏదైనా అకేషన్ ఉన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడన్నా నైట్ అయితే నిద్ర పట్టదు. ఎప్పుడెప్పుడు వెళ్తామా, ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని చెప్పి అయితే అనిపిస్తుంది. మీకు కూడా ఇలాంటి ఇంటెన్షన్ ఏమన్నా ఉందా? ఉంటే కమెంట్ చేయండి. సో ఇక వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా తెలుసు కదా, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఉంటాను. బాయ్ బాయ్, గుడ్ నైట్.